1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి కాళేశ్వరం కూలిపోయింది. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక పిల్లర్ కుంగిపోయింది, ఒక పిల్లరే కుంగిపోయింది. అసలు మేడిగడ్డ బ్యారేజే ఇస్ ద హార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వాళ్లే అనేక సందర్భాలు చెప్పిండ్రు. వాళ్లే కట్టిండ్రు, వాళ్లే జేబులు నింపుకున్నారు. నీళ్ళెవరికైతే రాలేదు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దాని గురించి కూడా ఆయన ఇలా విమర్శిస్తున్నాడు. సిగ్గుపడాలి, తెలంగాణ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకున్న అప్పులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలపై భారం పడుతుంది. అదేవిధంగా వాళ్ళు అంటే ఆయన చెప్పిన అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. అనుమతులు ఏమీ రాలేదు, వాటర్ అలొకేషన్ రాలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం ఆయకట్టు కూడా రాలేదు. వాటర్ అలొకేషన్ ఏ అప్రూవల్ కాలేదు. మేము దానికి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు దానికి ఫైనల్ వాటర్ అలొకేషన్ టీఏసీ అప్రూవల్ మేము తీసుకొచ్చే చివరి దశలో ఉంటే మేం చేసినాం అంటున్నాడు ఆయన. ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టిండ్రు కానీ దానికి కనీసం ఆయకట్టు కూడా ఐడెంటిఫై చేయలేవాళ్ళు. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోలే. అవి కూడా మా హయాంలోనే జరుగుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పెద్దలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మ్యాన్ పవర్ విషయంలో, హెచ్ఆర్ విషయంలో, నిధుల విషయంలో, ఆయకట్టు విషయంలో, అనుమతుల విషయంలో అన్నిట్లో పూర్తిగా విఫలమై ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్ననే అఖిల భారత ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను మొదటి రోజు ఆడ భారతదేశంలో భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ, అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, కార్యదర్శుల వచ్చే సందర్భంగా నేను 18th కి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన అందరికీ. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఇప్పుడు మాకు ఏమేం కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నిన్న ఉదయం నేను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక గంట సేపు డీటెయిల్ గా సిఆర్ పాటిల్ గారితో, దేబశిష్ ముఖర్జీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం విషయంలో అనేక విషయాల్లో ఒక ముందడుగు వేయడం జరిగింది. ఆ విషయం నేను ముందు మీకు చెప్తా. కృష్ణా నదీ జలాల్లో